హలో గైస్ వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 13 యొక్క ప్రిడిక్షన్స్ అండ్ అనాలిసిస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందు చాప్టర్లో హిడారి విఎస్ బొరుటో ఫైట్లో బొరుటో రసంగన్ ఉజిగో టెక్నిక్ని యూజ్ చేసి హిడారిని డ్యామేజ్ చేస్తాడు. జస్ట్ తన అప్పర్ బాడీ ఒకటి మిగిలి ఉంటుంది. అప్పుడే కవాకి వచ్చి డ్యామేజ్ అయిన హిడారిని ఫినిష్ చేస్తాడు. అప్పుడే హిడారి ఒక థాన్సాల్ బల్బ్ లాగా మారిపోతాడు. ఆ థాన్సాల్ బల్బ్ గురించి క్వశ్చన్ కోజి బరుటోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడే జోరా బరుటోకి ఈ థాన్సాల్ బల్బ్ గురించి తెలుసు అని, ఇప్పుడు బరుటోని వదిలేస్తే ఫ్యూచర్లో డేంజర్గా మారుతాడు అని జోరాని చంపడానికి డిసైడ్ అయ్యి బరుటోని డ్యామేజ్ చేస్తాడు. ఇక్కడితో చాప్టర్ 12 ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్లో శారదా మంగేకు షారింగన్ అండ్ ఫుల్ పవర్స్ అండ్ అబిలిటీస్ని చూస్తామేమో అని అనిపిస్తుంది. జోరా బరుటోని చంపడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు అతన్ని ఎవరు కాపాడతారు? ఇంకెవరు? శారదా. శారదాకి జోరాని డిఫీట్ చేసేంత పవర్ లేదని మనకు తెలుసు. బట్ శారదా జోరాతో ఫైట్ చేసి బరుటోని కాపాడే ప్రాసెస్లో మంగేకు షారింగన్ పవర్స్ అవేకన్ అవుతాయని అనుకుంటున్నా. ముందు చాప్టర్లో ఎవరి క్యారెక్టర్ లైక్ మిత్సుకి, బరుటో, హిమవరి, కవాకి ఫుల్ పవర్స్ని అబిలిటీస్ని చూసాం. కానీ శారదా ఫుల్ పవర్స్ని చూడలేదు. ముందు చాప్టర్లో శారదా హిడారితో ఫైట్లో చిడారిని అలాగే నార్మల్ షారింగాన్ని మాత్రమే యూజ్ చేయడం చూసాం. ఈ 3 ఇయర్ టైం స్కిప్లో శారదా ఏం ట్రైనింగ్ తీసుకోలేదా? నాకు తెలిసి శారదా పవర్స్ నెక్స్ట్ చాప్టర్లో రివీల్ చేస్తారు. అలాగే సాస్కెస్ మాంగేకు షారింగాన్ పవర్స్ అవేకన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇటాచిని చంపడం. సాస్కే ఇటాచిని చంపడం వల్ల డీప్ ఎమోషనల్ ఇంపాక్ట్ని ఫేస్ చేస్తాడు. ఇటాచి డెత్ సాస్కేని చాలా బాధ పెడుతుంది. అండ్ తన హార్ట్ మొక్కలైపోవడం వల్ల సాస్కేకి మాంగేకు షారింగాన్ పవర్స్ అవేకన్కి దారితీస్తుంది. తర్వాత సాస్కాకి ఇటాచి గురించి నిజం తెలుస్తుంది. ఇటాచి విలేజ్ని అండ్ సాస్కాని ప్రొటెక్ట్ చేయడం కోసం ఎంటైర్ ఉచిగా క్లాన్ని ఎలిమినేట్ చేశాడు. ఈ నిజాన్ని తెలుసుకున్న తర్వాత సాస్కాకి ఎమోషనల్ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ ఇంటెన్స్ ఎమోషనల్ వల్ల సాస్కే మాంగేకు షారింగన్ పవర్స్ని ఫుల్లీ ఎఫెక్ట్ని చేస్తాడు. సేమ్ శారదాకు కూడా ఇలానే జరుగుతుందని అనుకుంటున్నా. శారదా బొరుటో మధ్య ఉన్న రిలేషన్షిప్ మనందరికీ తెలుసు. బొరుటోని అలా చూసి శారదా చాలా ఎమోషనల్ అయ్యి జోరా మీద తన ఫుల్ పవర్స్తో అటాక్ చేస్తుంది. బట్ డిఫీట్ చేయలేదు. ఆ ఫైట్లోనే శారదా మాంగేకో షారింగన్ అబిలిటీస్ని అవేకన్ అయ్యే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా నెక్స్ట్ చాప్టర్లో శారదా ఫుల్ పవర్స్ని అబిలిటీస్ని చూస్తామని నాకైతే అనిపిస్తుంది గైస్. శారదా మాంగేకో షారింగన్ ఫుల్ పవర్స్ మీద మీరేమనుకున్నారో కామెంట్లో చెప్పండి. అలాగే నెక్స్ట్ చాప్టర్లో మనకు కాజిన్ కోజీ ఎక్స్ప్లెయిన్ చేసిన ట్రాన్స్వాల్ బల్బ్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంది. చాప్టర్ 12లో కవాకి బరుటో దగ్గర ఉన్న ట్రాన్స్వాల్ని చూపించి ఏంటిదని అడిగితే బరుటో దీన్ని యూజ్ చేసి గాట్రీలాగా మారిన మా మాస్టర్ని నార్మల్ ట్రాన్స్ఫర్మేషన్లోకి రావడానికి హెల్ప్ చేస్తుందని చెప్తాడు. బట్ అది ఎలా యూజ్ చేస్తారు, ఎలా వర్క్ అవుతుందో కరెక్ట్గా మనకు తెలియదు. మనకు తెలిసింది సాస్కాని సేవ్ చేయడానికి ఈ ట్రాన్స్వాల్ బల్బ్ చాలా కీ రోల్ని పోషిస్తుందని అర్థమవుతుంది. నెక్స్ట్ చాప్టర్లో ఈ ట్రాన్స్వాల్ బల్బ్ ఎలా వర్క్ అవుతుంది అని రివీల్ చేస్తారని అనుకుంటున్నా. అలాగే ఇంకా సాస్కా బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది. దాని తర్వాత కాసిన్ కోజీ ఈ ట్రాన్స్వాల్ బల్బ్ని చూసి ముందు చూసింది ఇది సేమ్ అని కన్ఫర్మ్ చేస్తాడు కదా. దీని మీనింగ్ ఏంటంటే హిడారి క్లోన్ లాంటి సింజు క్లోన్ ని పాస్ట్ లో ఇంటరాక్ట్ అయ్యి ఆ సింజు క్లోన్ ని డిఫీట్ చేసినట్టు ఉన్నాడు. అప్పుడు క్లోన్ డస్ట్ అయిపోయిన తర్వాత డస్ట్ పార్టికల్స్ థ్రోన్సోల్ బల్బ్ లాగా ఫామ్ అవడం చూసినట్టు ఉన్నాడు. నెక్స్ట్ చాప్టర్ లో దీని గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంది. నెక్స్ట్ జోరా బరుటోని అటాక్ చేసి తన చేతిలో ఉన్న థాన్సోల్ బల్బ్ ని తీసుకుంటాడు కదా. ఆ థాన్సోల్ ని యూజ్ చేసి హిడారికి రివైవ్ ఇస్తాడా లేదా, జోరా పవర్ఫుల్ అబిలిటీస్ ని గెయిన్ చేసుకోవడానికి ఆ థాన్సోల్ బల్బ్ ని కన్సూమ్ చేసుకుంటాడా అని నెక్స్ట్ చాప్టర్ లో తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి జూరా దగ్గర ఉన్న షినోబీస్ ఎవరికి జూరాని డిఫీట్ చేసేంత పవర్ లేదు. నాకు తెలిసి ఏడా ఆమ్నిపోటెన్స్ అబిలిటీని యూజ్ చేసి ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం చూస్తూ ఉంటుందని అనుకుంటున్నా. అలాగే ఇప్పుడు హిమవరి, బొరుటో అలాగే మెయిన్లీ కవాకి డేంజర్ లో ఉన్నాడని తెలిసి డీమన్ కి లేదా మిత్సుకి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ని మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పుడే అది విన్న మిత్సుకి హిమవరిని అలాగే ముందు చాప్టర్లో బరుటోతో ఫైట్లో మిత్సుకి మైండ్లో సంథింగ్ క్లిక్ అయి ఉంటుంది కదా, దాని గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అందుకే మిత్సుకి ఆ ప్లేస్కి వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మీరు గమనించారో లేదో, నార్మల్లీ ఒక చాప్టర్లో 3 పర్స్పెక్టివ్ సీన్స్ అనేవి ఉంటాయి. అంటే 3 డిఫరెంట్ సీన్స్ అనేవి చూపిస్తారు. అది కామన్గా ఎవ్రీ చాప్టర్లో చూశాను. నెక్స్ట్ వచ్చి హిమవరి. జురాతో బ్యాటిల్ తర్వాత హిమవరి స్టిల్ అన్కాన్షియస్లోనే ఉంది ఇప్పటికి కూడా. కానీ నెక్స్ట్ చాప్టర్లో హిమవరి అన్కాన్షియస్ నుంచి బయటికి వచ్చి కాన్షియస్ని రీగెయిన్ చేసుకుంటుంది. అలా జరగడం టీంకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తన యూనిక్ అబిలిటీస్ని యూజ్ చేయడానికి అవసరం ఉంటుంది. హిమవరి కోరమా పవర్స్, బ్యాకుగాను మరియు తన పేరెంట్స్ నుండి ఇన్హెరిటెడ్ టాలెంట్స్ ఈ ఫైట్లో చాలా ఇంపాక్ట్ చేస్తాయి. ప్రత్యేకంగా తన కొత్త పవర్స్ అవేకన్ అవ్వడం వల్ల ఫైట్లో అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే చాప్టర్ 10 అండ్ 11లో చూసాం హిమవరి లోపల కోరమా అవేకన్ అవ్వడం, ఆ పవర్స్ని యూజ్ చేసి ఈనోజిన్ని అలాగే హిమవరి గాయాల్ని హీల్ చేసుకోవడం. స్పెషల్గా నన్ను ఇంప్రెస్ చేసిన అబిలిటీ వచ్చి హిమవరి టైల్ బీస్ బాంబ్. ఈ టైల్ బీస్ బాంబ్ అబిలిటీని ఫస్ట్ టైం బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 9లో చూసాం. జూరా విజయ్ టీమ్ 10 ఫైట్లో షేకడై తన షాడో ప్యారాలైజ్ జుట్సుని యూజ్ చేసి జూరాని కాలనీకోకుండా చేసినప్పుడు ఈనోజిన్ హిమవరిని తను ఒక బెడ్ మీద పెట్టుకొని బ్యాటిల్ జోన్ నుండి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తున్నప్పుడు జూరా షికడై ప్యారాలైజ్ జుట్సు నుంచి ఎస్కేప్ అయ్యి ఫస్ట్ టైం టైల్ బీస్ బాంబ్ ని క్రియేట్ చేసి అటాక్ చేస్తాడు. ఈ పవర్ఫుల్ అటాక్ టెంటైల్ బీస్ట్ బాంబ్ కి అలాగే నరూటో రసంగాన్ టెక్నిక్ కి సిమిలర్ గా ఉంటుంది. హిమవరి ఈ టైల్ బీస్ బాంబ్ ని అలాగే హిమవరి ఎవల్యూషన్ ను చూసి షాక్ అయ్యాను.
నెక్స్ట్ చాప్టర్ లో హిమోవరి కాన్షియస్ లోకి వస్తే నెక్స్ట్ చాప్టర్ లో ఫైట్ చాలా ఇంటెన్సింగ్ అయితే ఉండబోతుంది. అలాగే ఇక్కడ జురాకి డిసడ్వాంటేజ్ అనేది ఉంటుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ వచ్చి కవాకి జురా నుంచి బరూటోని సేవ్ చేయడం కోసం జురాతో ఫైట్ చేస్తాడని అనిపిస్తుంది. బికాస్ జురా హిమోవరి వెనుకల పడుతున్నాడు కాబట్టి తనని డిఫీట్ చేసేంత సత్తా కవాకి లేదు. అలాగే థాన్సోల్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ జురా లాంటి వాళ్ళతో ఫైట్ లో హెల్ప్ చేస్తాడని బరూటోని సేవ్ చేయొచ్చు. హౌఎవర్ కార్మా అబిలిటీస్ లేకోకుంటే కవాకి పవర్లెస్ అని మనందరికీ తెలుసు. బట్ అతని కార్మా అబిలిటీస్, ఫైటింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ రా పవర్ వల్ల అతను ఒక ఫార్మిడబుల్ అపోనెంట్ అవుతాడు. అలాగే డెల్టా ఏడేకి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం కవాకిని చూసుకోవడానికి ఫైట్ లో జాయిన్ అవుతుంది. డెల్టా ఫైట్ లో జాయిన్ అవ్వడం వల్ల టీమ్ కి ఇంకో పవర్ హౌస్ యాడ్ అవుతుంది. డెల్టా ఫైట్ లో జాయిన్ అవ్వడం వల్ల జురాని డిఫీట్ చేయడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. బట్ అయినా కూడా జురాని డిఫీట్ చేయలేరని అనిపిస్తుంది. అప్పుడు కవాకి తన కార్మా అబిలిటీస్ ని యూజ్ చేయడానికి కార్మా సీల్ ని యాక్టివేట్ చేస్తే బొరుటో కార్మా సీల్ యాక్టివేట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అప్పుడే మోమోషికి బొరుటో బాడీని కంట్రోల్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. బట్ ఈ చాప్టర్ ఇక్కడతో ఎండ్ అయిపోతుందని అనుకుంటున్నాను. నాకెందుకో చాప్టర్ 13లో బోరోషికిని చూడమేమో అని అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మరిన్ని యానిమి కవర్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.